ఇప్పుడున్న సమాజంలో మనం చూసేది ఎక్కువ ఏంటంటే ఆరోగ్యపరమైన సమస్యనే ఎదుర్కొంటుంది సమాజం. ఎక్కడ చూడని ఆరోగ్యపరమైన సమస్య తీవ్రంగా ఉంది ఇవాళ. ఈ ఆరోగ్యం అనారోగ్యంగా మారిపోవడానికి, ఆరోగ్యాన్ని కోల్పోవడానికి బలమైన కారణం ఏంటంటే మనిషి ఎప్పుడు అవసరం లేనంత ఆలోచనలో ఉంటున్నాడు. ఎక్కువ తీవ్రమైన ఆలోచనలో ఉండటం దెబ్బతినడానికి బలమైన కారణం. ఏంటంటే మనిషిలో ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేనప్పుడు సరైన నిద్ర, సరైన ఆరోగ్యం ఈ రెండు సమకూరవు. ఎందుకంటే మనిషిలో ప్రశాంతత ఉన్నప్పుడు ఈ రెండు సమానంగా కుదురుతాయి. ప్రశాంతత లేని దగ్గర రావు. ప్రశాంతత ఎందుకు లేదంటే కారణం ఏమీ లేదు. సమాజంలో అందరూ ఎక్కువ తక్కువలు ఎప్పుడూ ఉంటుంటారు. ఎవరికో ఉన్నది మనకు కావాలనే ఆశ. ఆ ఆశ మీద ఏంటంటే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అది ఉద్యోగం అవని, వ్యాపారం అవని, వ్యవసాయం అవని. అవతల వాళ్ళతో పోటీ పడుతూ ఉంటే మానసికంగా ఒత్తిడి ఎక్కువ పడిపోయింది. నీలో అంత మానసిక ఒత్తిడి ఉన్నట్టుగా నువ్వు ఇబ్బంది పడుతున్నట్టుగా పూర్వనైతే గమనించేశారు. ఏంటి నాయన నువ్వు ఏదో ఇబ్బంది పడతాను, ఎందుకు అసలు అంత తీవ్రంగా ఆలోచిస్తాను, ఏంటి నీకు కారణం ఏంటి, నేను ఏంటి లేనిది ఏంటి, మనకు ఉన్నది ఏదో సరిపోదా, ఎందుకు అంత ఆలోచిస్తాను అని అప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ఊరుకుండేవారు కాదు. ఇప్పుడు అలా కాదు. నువ్వు ఎంత మానసిక ఒత్తిడికి గురై ఎంత మానసికంగా ఇబ్బంది పడినా సరే నిన్ను గురించి తెలుసుకునే స్థితి ఇవాళ నీ తల్లిదండ్రులకి లేదు, పైపెచ్చు సమాజానికి కూడా అంత లేదు. ఇంకా నీ కర్మ నీది అలాగా పడిపోతుంటావు. ఆ మానసిక ఒత్తిడి నిన్ను ఇబ్బంది పెట్టేసేది కొన్నాళ్ళకి. ఆరోగ్యానికి మానసికమే కారణం. మానసికమే దెబ్బతీసేసిద్ది బాగా. అదే శారీరకంగా బాగా కష్టం చేసేవాడు ఉంటాడు, వారి ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే శారీరక కష్టం ఎప్పుడు ఆరోగ్యానికే ప్రధానమైంది. శారీరక కష్టం చేసినోడు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఆడు ఏ రకంగా ఉన్నా సరే కాస్త దృఢంగా బలంగా ఉంటాడు. ఎందుకంటే రూపం అయితే అందంగా కనిపించడు, కానీ శరీరం అయితే బలంగా ఉంటుంది. ఈ శారీరక కష్టానికి మానసిక ఒత్తిడికి ఇదే తేడా. మానసికంగా కష్టపడిన వాళ్ళు ఏంటంటే రోగిష్ఠులు అయిపోతారు. శారీరకంగా కష్టపడిన వాడు ఏంటంటే ఆరోగ్యంగానే ఉంటాడు. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా అవసరం లేని దాని గురించి భ్రమించి అవసరం లేని దానికోసం వెంపర్లాడి పరుగులెత్తే కంటే కూడా ఉన్ని దాంతో సరిపెట్టుకోవడం అలవాటు పడాలి. ఇప్పుడు కూడా సమాజం తిండి కూడా అంతే. ఏది తినాలి, ఎంత తినకూడదు, ఏంటి మంచి చెడ్డ తెలియకపోవడం కూడా కొన్ని రోగాలకు కారణం అయిపోతుంది. ఇప్పుడు సమయం లేనప్పుడు కూడా, అవసరం లేనప్పుడు కూడా అలా తింటూనే ఉంటారు. తిండి కూడా పద్ధతి లేనివాడు బేగ రోగిష్ట అయిపోతాడు. తిండి అంత రోజుకి అవసరం అంతే తినాలి మనిషి. ఇప్పుడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడి నుంచి ఊడిపడ్డారా ఏంటి? ఏం కాదు. వాళ్ళు ఏంటంటే తిండిలో ఒక పద్ధతి, వాళ్ళకి ప్రతి ఆలోచనలో ఒక పద్ధతి, ఉన్నదాంతో తృప్తిపడే తత్వం, ఇవన్నీ కూడా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. తిండిలోనూ తృప్తిపడవు, ఉన్న దాంట్లోనూ తృప్తిపడవు, ఆశల్లో తృప్తిపడవు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు రోగిష్టాకు ఏమవుతాడు? అవసరం లేని దాని గురించి. ఇప్పుడు ఎప్పుడైనా శరీరం అన్నప్పుడు కొన్ని జబ్బులు వస్తుంటాయి, కర్మరీత్య వస్తాయి. కర్మరీత్య వచ్చింది ఎవరూ తప్పించలేము, అది వేరే విషయం మళ్ళీ. కానీ కొని తెచ్చుకుంటున్నారు కొన్ని జబ్బులకు కారణం అయ్యే. అందుకని ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా ముందు చూపుతో ఆలోచించి ఎరిగి బతకాలి. బతికినప్పుడు ఎలాంటి సమస్యలు ఏమి రావు పెద్దగా. కృష్ణ అర్పణ.